చేగుంట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం నందు మెడిసిటీ హాస్పిటల్ గన్పూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వరి బీజము, బీజకుట్టు, చర్మ సమస్యలు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు చేసుకున్న వారికి డాక్టర్లు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులతో పాటు ప్రముఖ సంఘ సేవకులు ఐత పరంజ్యోతి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాల్లో పేదవారే చాలా ఉంటారు కాబట్టి వైద్య శిబిరాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతం వాళ్ళకు దూరం పోలే పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి మన దగ్గర ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ఏదైనా మంచి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. చేగుంట పట్టణంలో మెడిసిటీ రెడ్చల్ వారి ఆధ్వర్యంలో మన విశ్రాంత ఉద్యోగుల భవనంలో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క క్యాంపును అందరూ సద్వినియోగపరచుకొని అందరూ కూడా వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు ఇక్కడ చూపించుకొని వారు తెలిసిన సజెషన్ ప్రకారము వారి ట్రీట్మెంట్ తీసుకోవాలని, ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి క్యాంపులు ఇలాగే ఎప్పుడు జరుగుతూ ఇక్కడ మా చేగుంట పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి సౌజన్యంతో ఈ భవనంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, బీపీ, షుగరు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, అట్లే పిల్లలు కాకుండా ఆపరేషన్లు కానీ, వరి బీజము, బీజకుట్టు ఆపరేషన్లు కానీ ఇట్లాంటి వాటి అన్నింటికి ఆపరేషన్లకు చెకప్లు జరుగుతాయి. ఆపరేషన్ ఉన్న వారిని మంగళవారం మెడిసిటీ హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు, ఆపరేషన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి ఆపరేషన్లు ఎవరికి అవసరం ఉన్నా కంటి ఆపరేషన్ మన దగ్గర రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఉంటుంది. అది కాకుండా వరి బీజము, బీజకుట్టు, గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా తక్కువ రేట్ల మందుల ఖర్చుతోటి చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అయితే ఇప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్లో చేతి ఆపరేషన్ అంటే ఓపెన్ సర్జరీ ఉంటుంది. ఓపెన్ అయితే 20,000 నుంచి 30,000 దాకా ఖర్చు వస్తుంది. మన దగ్గర 2,500లనే చేస్తున్నాం. అది కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ బయట 50,000, 60,000 అయ్యేది మన దగ్గర 5,000ల్లో అయిపోతుంది. ఇట్లాంటి అవకాశాన్ని ఈ మారుమూల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని మన విశ్రాంత ఉద్యోగుల సంఘం చేగుంట మండల శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం.